వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే వేట నిషేధ భృతిని ఈ ఏడాది నుంచి 20,000 రూపాయలకు పెంచుతామని మంత్రి నిమ్మల రామనాయుడు చెప్పారు. ఎన్నికల్లో మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధికి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. వాటిని మళ్లీ పునరుద్ధరించి అర్హులైన బీసీలందరికీ వర్తింపచేస్తామన్నారు. ఆ వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఇస్తామని ఏదైతే మనం హామీ ఇచ్చామో అది రేపు మే నెలలోనే వాళ్ళకి ఆ యొక్క సీజన్ కి ముందుగానే ఆ యొక్క మత్స్యకారులకు కూడా 20,000 రూపాయలు వాళ్ళని అందజేయాలని సొంత రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మంత్రి మండలిలో మరి అటువంటి ఇష్యూస్ టైంలో కూడా అగ్నికుల క్షత్రియుల గురించి మత్స్యకారుల గురించి ఆ క్యాబినెట్ లో అంత సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ జరిగింది అని అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అగ్నికుల క్షత్రియుల పట్ల ఎంత మరి అభిమానం కానీ ఏదైతే వాళ్ళ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉందో, వాళ్ళకి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎట్లా పనిచేయాలో కూడా మరి ఈ ప్రభుత్వం అనుభవంలో కూడా గుర్తు పెట్టుకుందనే దానికి ఇన్ని కష్టాల మధ్య కూడా మీ కష్టం తీర్చాలనే ఆలోచన ఈ ప్రభుత్వం